నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీను గారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 3వ తారీఖు జనవరి నెల 2026. మొదటి జాము. ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు ఈ మొదటి జాము టైంలో నెమలి పింగళ విజయం. ఈ నెమలి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగా చూసుకున్నట్లయితే నెమలి పింగళి. ఈ నెమలి పింగళ అనేది లోపల గట్టి కూర్చుండి పైన పింగళ జారు ఉండాలి. ఇటువంటివి గెలుస్తాయండి. లోపల నల్ల కూసు కానీ కోడి చూపు కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి ఈ జాములో. మన వీడియో చూస్తున్న వారందరికీ చిన్న విన్నపం అండి, మన వీడియో చేయడానికి ఎన్ని పనులు ఎలా ఉన్నా సరే టయానికి వీడియో చేసి వదలటం జరుగుతుందండి. మీరు లైక్ చేసినట్లయితే మాకు ఉపయోగపడుతుందండి. ఈ జాములో చూపులకు గెలిచేది చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ. ఇవి చూపులకు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల చేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పూల, గౌడు డేగ. ఇవి జాములో చూపులకు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి. ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నెమలి పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ రెండో జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ అనే దాన్ని ముసుగు వాడుకోవచ్చండి. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో లోపల నల్లబొంగ కానీ గట్టి కుసు కానీ ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు. ఇవి చూపులకు గెలిచేవండి. ఈ జాములో చూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర బ్రాసు. ఇవి చూపులకు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి చేతువ, నెమలి పింగళి, కాకి డేగ. ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు ఈ మూడో జాము టైంలో కాకి నెమలి విజయం. ఈ కాకి నెమలి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి. ఈ కాకి నెమలి అనేది లోపల నల్ల కూసుండి పైన నెమలి చూపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. లోపల కోడి చూపు కానీ పైన పింగళ జారగానే ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో చూపులకు గెలిచేది చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టి కాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల చేతువ, నెమలి చేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి. ఇవి జాములో చూపులకు గెలిచేవండి. ఈ చూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి,
పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి. ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పూల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల చేతువ, కోడి చేతువ. ఇవి జాములో ఓడిపోయాయండి. ఈ జాములో కాకి నెమలి అనేది లోపల నల్లబంగా ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకి నెమలికి పోట్లాడతాయండి ఈ జాములో. నాలుగవ జాము చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ 4వ జాము టైంలో కోడి పింగళి విజయం. ఈ కోడి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుగురంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి. ఈ కోడి పింగళి అనేది లోపల తెల్లబంగుండి పైన పింగళ చూపు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసు కానీ పైన బిరుసు కానీ టెంపరు ఇటువంటివి ఉన్నాయి, ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పూల, కోడి చేతువ, కోడి మైల, తెల్ల కోడి కిక్కెర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, 9వ కాకి, పచ్చకాకి. ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి డేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మైల, 9వ కాకి, పచ్చకాకి. ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఐదవ జాము చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 గంటల వరకు ఈ 5వ జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకిడేగని ఈ జాములో ముసుగు వాడుకోవచ్చండి. ఈ కాకిడేగ అనేది లోపల నల్లబొంగుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి కాకిడేగకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల తెలుపులు కానీ మెత్తదనం కానీ ఉన్నటువంటి ఓడిపోతాయండి. పైన పింగళ సూపు ఉన్న ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ పర్ల, ఎరుపు మించిన గట్టికాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డేగ, గంధం మచ్చల పెట్టమారు. ఇవి జాములో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి చేతువ, కోడి పూల, నల్ల కెక్కెర, కోడి మైల. ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి చేతువ, కోడి పూల, కోడి కెక్కెర, కోడి మైల. ఈ జాములో లోపల నల్లబంగా ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ 6 గంటల తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము నుండి మళ్ళీ చూసుకోవాలండి. నైట్ అంతా మొదటి జాము నుండి 2వ జాము అలా రిపీట్ అవుద్దండి నైట్ అంతా. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకి మీద పింగళి, నల్లమైల, నెమలి ఓడిపోవును. డేగ మీద పసిమికాకి ఓడిపోవును. కోడి మీద వన్నెపొడ కోడి ఓడిపోవును. నల్లపొడ కోడి మీద ఎర్రపొడ కోడి, పిచ్చుకోని గౌడ ఓడిపోవును. ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకుని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుతుందండి. అదే కాకుండా ఈ జాములు కూడా
రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒకసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుతుందండి.